షర్మిలతో కలిసి రాహుల్ గాంధీని కలిసిన నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రంలో చేసే పోరాటంలో పాల్గొనాలని రాహుల్ ని ఆహ్వానించారని అన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ఫిబ్రవరి 2తో 20 ఏళ్లు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరణకు ఏపీలో భారీ ఎత్తున ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ నుంచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలైంది. ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన బండ్లపల్లి నుంచి రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభం. ఉపాధి హామీ పోరాటానికి రాష్ట్రానికి రావాలని రాహుల్ ని ఆహ్వానించడం జరిగింది. రాహుల్ గాంధీ వచ్చేందుకు అంగీకరించారు. త్వరలో తేదీని ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు ఇక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన్రేగా బీజేపీ పార్టీ చేసి గ్రామ్ గా ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఉద్యమం చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన్రేగా పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న మన్రేగా పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకం ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అయితే ఉపాధి హామీ పథకం మన్రేగా పథకం మొదలు పెట్టిన రాష్ట్రం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్లు అవుతుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీరందరి ఆధ్వర్యంలో మన్రేగా కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అదే రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేపడుతుంది. దాని విధి విధానాలన్నీ రూపకల్పన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వస్తానని చెప్పడం జరిగింది. ఖర్గే గారిని కూడా కలవటం జరిగింది. రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసం రాజ్యసభ ఇస్తారన్న ఒక చర్చ జరుగుతుంది.